నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైంది. కొంతమంది సన్నిహితమైన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అండదండగా నిలబడ్డటువంటి అధికారులు, రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాత మిత్రుల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి కాలాన్ని, ఇబ్బందికరమైనటువంటి సంఘటనల్ని ఎదుర్కోవాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిసి తెలియని వ్యక్తుల దగ్గర సంతకాలు పెట్టడం కానీ, ఎంటీ చెక్కులు ఇవ్వటం కానీ, తెల్లకాగితాలను సంతకం పెట్టి ఇవ్వటం కానీ, చెక్కులు కానీ, లేకపోతే మీ వ్యక్తిగతమైన డాక్యుమెంట్స్ కానీ ఏవైనా సరే ఇంకోటి దగ్గర దాచిపెట్టమని చెప్పని మీరు పొరపాటు కూడా ఇవ్వద్దు. అలాగే ఎవరైనా ముఖ్యమైన వస్తువులు ఇచ్చి మీ దగ్గర దాచిపెట్టమని చెప్పని అడిగితే పొరపాటు కూడా మీరు ఆ పని చేయొద్దు. ఎంతవరకు ఉండాలో స్నేహం కానీ, బంధుత్వం కానీ అంతవరకే ఉంచండి. లేకపోతే లేనిపోయినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ ఏలినాడు శని ప్రభావానికి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి, అఘోర పాశుపత హోమం చేయించాలి. అప్పుడు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. సివిల్ సర్వీసుల్లో కూడాను ఎన్నిక కాగలుగుతారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి సీటు, ఎంబీబీఎస్ సీటు, అది కూడా లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏలినాడు శని అంటే సాంకేతికపరమైనటువంటి విషయాల్లో అగ్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి గ్రహం అన్నమాట. ఈ శనేశ్వరుడికి ఉన్నటువంటి లక్షణం. అందుకని ఐఐటి వంటివి, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలోనూ, ఐటీ రంగంలోనూ మీరు అఖండమైన విజయాలు సాధించగలుగుతారు. ఎంతమంది ఉద్యోగాలకు ముప్పు వచ్చినా మీకు మాత్రం ముప్పు రాదు. మీరు స్థిరంగానే ఉంటారు. మీ కెరియర్ మీద ఈగ కూడా వాలదు. ఆ రకమైనటువంటి యోగాన్ని శని ఇవ్వగలుగుతాడు. ఏలినాడు శని అంటే కేవలం చెడువే ఇస్తాడనేటువంటి భావం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. ఏలినాడు శని కాలంలో రాజయోగం పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మన మహాశయుడు ట్రంప్ని తీసుకుంటే ఆయనకు కూడా ఏలినాడు శని నడుస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, ఏలినాడు శని నడుస్తుంది. ఏలినాడు శని కాలంలోనే ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం జరిగింది. ఆయన పక్కన పోటీ చేసిన హిల్లరీ క్లింటన్కి 27 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా కానీ ఆమె అధ్యక్షురాలు కాలేకపోయింది. ఈయన అధ్యక్షుడయ్యాడు. కనుక శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో అవి వ్యక్తిగతంగా ఉండవు. అవి దేశ జాతకాన్ని బట్టి, ప్రపంచ జాతకాన్ని బట్టి ఆ రకమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటి ఈ శనేశ్వర గ్రహ ప్రభావం మీకు సానుకూలంగా లభించాలంటే తప్పకుండా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం, అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి పూజ చేయటం, లక్ష్మీ చందనంతో పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ మకర రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.